అయ్యా తండ్రి వారి హృదయాల్లో నా ప్రభ సూటిగా తేటగా మొలకెత్తడానికి నీ కృపను దయచేయండి నా ప్రభనైనా. బలహీనరాలైన ప్రభనైనా నీ సిలువ చాటును మరుగుపరచుకోండి, నీ ఏడంతల ఆత్మచేత నింపండి నా ప్రభనైనా. అయ్యా మరి నేను మాట్లాడితే నా ప్రభనైనా మనుషులకు అర్థం కాదు కానీ నా ప్రభనైనా, మరి నీ బిడ్డలతో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు నా ప్రభ, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు నా ప్రభ. అయ్యా బిడ్డలతో నువ్వు సూటిగా తేటగా నా ప్రభ వాడుకున్న ప్రభ మాట్లాడండి నా ప్రభనైనా. అయ్యా నా స్వరమును ముట్టండి నా ప్రభనైనా. ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల దయచేసిన ప్రభనైనా. శక్తివంతమైన వాక్కుని బిడ్డల కొడుకుని విడుదల దయచేయమని నా ప్రభనైనా. అయా సమస్తము నీకే మహిమకంత ప్రభావాలు చేయగలగ నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ మట్లాదివారం శుభాకాంక్షలు. ఇంగ్లీష్ వచ్చేసింది మా అన్నకి, కష్టాలు పైపడికి ఇంగ్లీష్ వచ్చింది. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. తెచ్చారా అందరూ? మధ్య మధ్యలో ఎక్కడ ఖాళీలు కనిపిస్తున్నాయి. అందరూ రెండు చేతులు తెచ్చారా? ఇంటికాడ పెట్టొచ్చారా? తెచ్చారా? అందరు చూపించండి. రెండు చేతులు పైకి ఎత్తి చూపించాలి, ఇలాగా ఎత్తాలి పైకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరు తెచ్చారు, మీ దగ్గర పెట్టేసుకోండి. హల్లెలూయా. మరి ఈరోజు మట్లాదివారం కాబట్టి మరి అందరూ కూడా మట్లాదివారం సంబంధించిన వాక్యమే చెప్తారు. మరి నేను ఎక్కువసేపు కానీ కొద్ది నిమిషాలే మీతో నేను కొన్ని మాటలు పంచుకుంటాను. మరి మాట్లాడడానికి నాకు దగ్గు వచ్చేస్తుంది, మధ్యలో డిస్టర్బెన్స్, ఎవరో ఏమి కొంచెం ఫీల్ అవ్వద్దు, సహకరించండి. కొద్ది నిమిషాలే మరి దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుకుందాము. మరి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నేను ఈ సమస్య వచ్చాను, ఆ సమస్య నుంచి నాకు విడుదల దయచే ప్రభా, నాతో నువ్వు సూటిగా తేటగా నువ్వు మాట్లాడని హృదయంలో ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ మరి వాక్యాన్ని విందాము. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసు ఇరవై 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదివేసాయమ్మా. హల్లెలూయా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయును దానితో ఉన్న యొక్క గాడిద పిల్లనియు మీకు తన కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోడుకుని రండి. ఎవడైనను మీతో ఏమనను అతని ఎడల అవి ప్రభువునకు కావలియున్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టనని చెప్పి వారిని పంపెను. ప్రవర్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడని సియోను కుమారునితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమ జ్ఞాపకమించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలోను అనేకులు తమ బట్టలు దారపొడుగును పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలను నరికి దారపొడుగునా పరిచిరి. జనసమూహములను ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోనికి నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ
కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా మరి దేవుడు శిష్యులను చూసి, మరి మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ గాడిద పిల్ల ఉంటాయి, వాటిని విప్పి నా దగ్గరికి తీసుకురండి అని చెప్తున్నాడు. తర్వాత మరి ఇక్కడ ఇంకొక వచనం ఉంది, ఆయన ప్రవక్తలు చెప్పినట్లు నెరవేరినదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. చివరగా ఆయన్ని మరి గాడిద మీద ఎక్కించి ఊరంతా ఊరేగిస్తూ జయము జయమని కేకలు వేస్తున్నారు. మరి ఇక్కడ మరి 3 సందర్భాలు మనం చూస్తున్నాము. మరి దేవుడు ఎందుకు మరి గాడిద మీద ఎక్కి వచ్చాడు? మన దేవుడు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రాజు అంటే మరి దేని మీద ఎక్కాలి చెప్పండి? రాజు దేని మీద ఎక్కుతాడు? గుర్రం మీద ఎక్కుతాడు. మరి మన రాజు దేని మీద ఎక్కొచ్చాడు? మరి దేవుడు ఎందుకు గాడిదనే ఎంచుకున్నాడు? మరి ఎందుకు గాడిద మీద ఎక్కి వచ్చాడు? దేవుడు ఎందుకు మరి గాడిదనే తీసుకురమ్మన్నాడంటే అక్కడ చెప్తున్నాడు, ప్రవక్తలు చెప్పింది నెరవేరినట్లు. అంటే దేవుడు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే కానీ కొట్టివేయబట్టకు నేను రాలేదని ప్రభువు చెప్తున్నాడు. మరి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఉంటుంది చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మన రాజు అంట ఏమి ఎక్కొస్తున్నాడు? మన రాజు ఎవరు? ఫస్ట్ నీతిపరుడు అంట. ఆయన రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా అని ఇక్కడ మరి జకర్యా గ్రంథంలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు మరి పుట్టక మునిపే, క్రీస్తు పూర్వమే మరి ఆయన రాసి ఉన్నాడు. మన రాజు నీతిపరుడై దీనుడై మన కొరకు గాడిద పిల్లని ఎక్కి వచ్చున్నాడని మరి జకర్యా గ్రంథంలో రాయబడినట్లు. అంటే ప్రవక్తలు రాసినది నెరవేరినట్లు, మరి ప్రవచనం నెరవేరినట్లు దేవుడు గాడిద పిల్లని ఎక్కి మరి వచ్చాడంట. హల్లెలూయా. మరి ఆ ప్రవచనం మరి దేవుడు మరి కన్య గర్భమున పుడతాడని మరి ప్రవచనం చెప్పినట్లు ఆయన కన్య గర్భమునందే పుట్టాడు. ఆయన మరి 3వ దినమందు పునరుద్ధానుడై లేస్తాడన్నట్లు పునరుద్ధానుడై లేచాడు. అదే విధంగా ఆయన మరి గాడిద పిల్లను ఎక్కి వస్తాడని ప్రవచనం చెప్పినట్లు ప్రవక్త పలికినట్లే గాడిద మీద ఎక్కి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అంటే ప్రవక్త చెప్పిన ప్రవచనం ఏది కూడా నిరర్ధకము కాదు. మరి ఆ ప్రవచనం నెరవేరినట్లు దేవుడు గాడిద మీద ఎక్కి ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. మరి ఈ రోజు దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మీ జీవితంలో కూడా అనేక సార్లు అనేక వాగ్దానాలు చేసి ఉంటాడు. చేశారా లేదా? దేవుడు మీకు అనేక మంది దైవజనులు మీకు కొన్ని ప్రవచనాలు చెప్పుండొచ్చు, కొన్ని వాగ్దానాలు మీ జీవితంలో కొన్ని నెరవేరినవి ఉంటాయి, ఇంకా కొన్ని నెరవేరవలసినవి కూడా ఉంటాయి. ఉన్నాయా? ఎంత వాగ్దానాలు ఉన్నాయా? మాకు ఆ పాస్టర్ గారు మేము ఆశీర్వాదింపబడదామని చెప్పారండి, ఇంకా నాకు ఆశీర్వాదం కలగలేదు, ఎప్పుడు వస్తుందో అనుకుంటున్నావా? ఒకవేళ దేవుడు నాకు గర్భఫలం ఇస్తానన్నాడు, మరి నాకు గర్భఫలం ఇవ్వలేదు, ఇంకా దేవుడు నువ్వు అనుకుంటున్నావా? నాకు గృహం ఇస్తానన్నాడు దేవుడు, ఇంకా ఇవ్వలేదు అనుకుంటున్నావా? ఇంకా నాకు ఉద్యోగం ఇస్తానన్నాడు దేవుడు, నన్ను స్వస్థపరుస్తానన్నాడు దేవుడు, నన్ను రక్షణలోనికి నడిపిస్తానన్నాడు దేవుడు, ఇంకా నాకు రాలేదు, ఇంకా ఆలస్యం అయిపోతుందని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మరి ప్రతి ప్రవచనము నెరవేరినట్లు నీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే ప్రవచనం చెప్పారో, ఏదైతే దేవుడు నీకు చేస్తానని మాట ఇచ్చాడో అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరు తీరుతుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా,
హల్లెలూయా. మరి ఆ జకరే ప్రవక్త గారు ఎప్పుడో చెప్పారు అక్కడ, మరి నీ రాజు నీతిపరుడై దీనుడై గాడిద పిల్లని ఎక్కి వస్తానని చెప్పాడు. మరి దేవుడు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి దేవుడు వచ్చిన తర్వాత మరి దేవుడు అనుకోవచ్చు కదా, నేను రాజుని కదా, నేను ప్రభువును కదా, నేను మరి గొప్పవాడిని కదా, నేను గుర్రాన్ని ఎక్కొచ్చు లేకపోతే ఏనుగుని ఎక్కొచ్చు కదా, నేను గాడిదనే ఎందుకు ఎక్కాలి, గాడిద మంచిది కాదు, ముట్టుకోవడానికి బాగోదు అని అనుకున్నాడా దేవుడు? అనుకోలేదు. మరి ఆ ప్రవచనాన్ని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన గాడిద పిల్లను ఎంచుకున్నాడు. హల్లెలూయా. మరి నీవు కూడా నీ జీవితం ఎలాగ ఉన్నా, ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయినా కానీ, నీ జీవితంలో దేవుని మర్చిపోయి దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఒకవేళ గాడిద వంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నా కానీ, దేవుడు ఈ రోజు నీవు కనుక నీ హృదయాన్ని మార్చుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయన నీ సొంత రక్షణకు అంగీకరించి నీ ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీ కన్నీటితో ఆయన పాదాలు కడిగితే కనుక ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే నా జీవితంలో నెరవేర్తలేదు, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్తలేదని నువ్వు బాధపడుతున్నావో ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, మాట ఇచ్చి తప్పుటకు నేను మనుషులను కాదు, అబద్ధం మాటకు నేను నరమాత్రుడను కానంటున్నాడు. మనుషులైతే మాట ఇచ్చి మర్చిపోతారు, మరి మానవులైతే మరి మనకి ఏదన్నా సహాయం చేస్తానని ఆ సమయానికి వారు చేయకపోతే మనం అడిగితే నేనెప్పుడు చేస్తానని అబద్ధం ఆడవచ్చు. కానీ దేవుడంట మాట మార్చడానికి, అబద్ధం ఆడడానికి ఆయన మనుషుడు కాదంట. ఆయన ఎవరు? నజరేయుడైన యేసయ్య. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో అర్థమవుతుందండి నా మాట మీకు? నీ జీవితంలో దేవుడు అనేక మాటలు, అనేక వాగ్దానాలు చేస్తూ ఉండొచ్చు. వాటిని నీవు మర్చిపోయినా కానీ నా దేవుడైతే మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ఎన్నటి కూడా మర్చిపోడు. ఖచ్చితంగా నీ జీవితంలో అది నెరవేర్చి తీరుస్తాడు. కానీ నీకేముండాలంటే విశ్వాసం ఉండాలి, నీకేముండాలంటే నమ్మకం ఉండాలి, నీకేముండాలంటే నా దేవుడు చేయగల దేవుడని నువ్వు నమ్మిన ఎడల ఖచ్చితంగా ఆయన మహిమను నీవు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఆ వాగ్దానం నెరవేరినట్లు ఆయన గాడిద పిల్లని ఎక్కి వచ్చాడంట మన మధ్యకి. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు తన శిష్యులను చూసి తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరు చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి యొక్క గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మీరు గ్రామంలోనికి వెళ్తాం కానీ ఏం కనిపిస్తాయి అంటున్నాడు? గాడిద పిల్లయు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అంటున్నాడు. హల్లెలూయా. మరి మనము కూడా నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామంటే, కట్టబడిన గాడిద పిల్లయు ఏ స్థితిలో అయితే ఉన్నాయో ఆ స్థితిలోనే మనము కూడా ఉన్నాము ఈరోజు. హల్లెలూయా. మరి గాడిద స్వభావం ఎలా ఉంటుందంటే, గాడిదని ఎక్కువ దేనికి ఉపయోగిస్తారంటే బరువులు మోయడానికే ఉపయోగిస్తారు. గాడిదని ఎవరైనా ఇష్టపడతారండి? చెప్పండి. మీకు ఎవరికైనా గాడిదని పెంచుకోమంటే పెంచుకుంటారా? కుక్క పిల్లని పెంచుకోమంటే పెంచుకుంటారు, పిల్లి పిల్లని పెంచుకోమంటే పెంచుకుంటారు, ఆఖరికి కోళ్ళని పెంచుకోమన్నా పెంచుకుంటారు. ఎవరైనా మీకు ఒక గాడిదని ఇస్తానండి తీసుకెళ్ళి పెంచుకోండి అని అంటారా? పాశ్రమ గారికి ఏం పని లేదు, మమ్మల్ని గాడిదని పెంచుకోమంటున్నారు అనుకుంటారు. హల్లెలూయా. గాడిదని ఎవ్వరు ఇష్టపడరు. కానీ దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే బరువులు మోయడానికి ఉపయోగిస్తారంట. దాని మీద మరి బట్టలు వాష్ చేయడానికి, ఆ రేవు దగ్గర తీసుకెళ్ళడానికి ఆ మూటలు కట్టేసి దాని మీద పడేసి దాన్ని తీసుకెళ్తారంట. మరి ఎవరు ఇష్టపడిన గాడిదని ఎవరు ఇష్టపడుతున్నారండి? ఇక్కడ యేసయ్య ఇష్టపడుతున్నాడంట. అదంటే ఎవరికి ఇష్టం లేదు. గాడిద చండాలంగా అరుస్తుంది, అరుతారు కదా. పిల్లలు ఎవరన్నా గట్టి అరుతారు, ఎందుకురా గాడిదలా అరుతున్నావు అని తిడతాం. పిల్లలను తిడతా కూడా పాపం గాడిదని మనము వాడేస్తాము. మరి అటువంటి ఎవరు ఇష్టపడరు దాని స్వరూపం. గాడిద చూడడానికి అందంగా ఉంటుందండి? చెప్పండి. గాడిద చూడడానికి అందంగా ఉంటుందా? గాడిదలాగా నువ్వు అందంగా ఉన్నావు అంటే ఎవరన్నా పొగిడేటప్పుడు అంటారా? నువ్వు గాడిదలాగా అందంగా ఉన్నావు అని అంటారా? గాడిదలాగా చండాలంగా ఉన్నావు అంటారు.
మరి ఏ రామచిలకను చూసి నువ్వు చక్క చిలకలాగా మాట్లాడుతున్నావు అంటారు, గాడిదలాగా అరుస్తున్నావు అంటారు. అందరూ కూడా గాడిదని అసహించుకుంటారు. దాని అరుపు బాగోదు, దాని స్వరూపం బాగోదు, దాని రూపు బాగోదు, అది చూడడానికి దేనికి మరి చూడడానికి పనికిరాదు, చూడడానికి కూడా అదే అందంగా హీనంగా ఉంటది. మరి ఒక బరువులు మోయడానికి తప్ప అది దేనికి కూడా పనికిరాడు. అటువంటి దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి మనము కూడా దేవుడు ఈరోజు మనల్ని గాడిదకు స్వరూపంగా ఉంచాడు. మన జీవితంలో కూడా చాలా మందికి మనము నచ్చకపోవచ్చు, నీ మాట నచ్చకపోవచ్చు, నీ పాట నచ్చకపోవచ్చు, నీ ప్రవర్తన నచ్చకపోవచ్చు, నువ్వు చేసే పనులు చాలా మందికి నచ్చకపోవచ్చు, చాలా మంది నిన్ను ప్రేమించకపోవచ్చు, చాలా మంది మరి నిన్ను అసహించుకోవచ్చు. నీ కుటుంబంలోనైనా, మరి నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుటుంబ సభ్యులైనా, నీ ఇరుగు పరుగు వారు ఎవరైనా సరే నిన్ను చూసి ఇష్టపడకపోవచ్చు, నువ్వు వారికి నచ్చకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎవరికి నచ్చుతావంటే, నీ మనుషులకు నచ్చకపోయినా, ఈ లోకానికి నచ్చకపోయినా, నిన్నెవ్వరు ప్రేమించకపోయినా నిన్నెవ్వరు ప్రేమిస్తారంటే దేవుడు ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు నీకు ఇష్టం లేని కార్యాలు చేస్తూ నువ్వు ఈ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎవరు కూడా నేను ఇష్టపడలా. ఎవరైనా ఇష్టపడతారా? నువ్వు ఎవరికి ఇష్టం లేని దొంగతనం చేస్తే ఎవరైనా ఇష్టపడతారా? పాపం చేస్తే ఎవరైనా ఇష్టపడతారా? మందు తాగుతుంటే ఎవరైనా ఇష్టపడతారా? తాగి ఎక్కడన్నా పడిపోయావు అనుకో, ఎవరికంటారు వీడికి ఏం పని లేదు, డబ్బులు ఎక్కువై తాగి అక్కడ పడిపోయారని అంటారా లేదా? మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనుషులు ఎవ్వరు కూడా ఆదరించరు, మనుషులు ఎవ్వరు కూడా నిన్ను ఇష్టపడరు. కానీ అటువంటి స్థితిలో ఉన్నా కానీ నిన్ను ఇష్టపడేది ఎవరంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తి మరి ఈరోజు అందరూ నిన్ను ఇష్టపడేటట్టుగా చేసేది ఎవరు? యేసయ్య మాత్రమే. మరి గాడిదని చూసినప్పుడు అందరం కూడా గాడిద తప్పుకోండి, ఈ గాడిద అట్టుకోండి, కొట్టేయండి అని కర్ర తీసుకొని గాడిదని కొట్టేస్తారు. మరి ఎప్పుడైతే యేసుప్రభు మరి ఆ గాడిదని రమ్మని ఆ గాడిద మీద ఎక్కినప్పుడు ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చేసిందండి. హల్లెలూయా. మరి ఆ గాడిదని తీసుకొచ్చినప్పుడు అంట దాని మీదంట బట్టలు పరిచారంట. హల్లెలూయా. బట్టలు పరిచి మరి దాని మీద యేసుప్రభు ఎక్కినప్పుడు ఊరేగిస్తున్నప్పుడు అంట మరి అక్కడున్న జనమందరంట వారి బట్టలు అక్కడ పరుస్తున్నారంట. కొందరైతే మరి ఆ మట్టలు తీసుకొచ్చి వారి తోటలో నరిగిన కొమ్మలు తీసుకొచ్చి దారి పొడుగున పరుస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పటి వరకు ఎన్నిక లేనిది గాడిద, ఎందుకు పనికిరాని గాడిద, అందరూ అసహించుకునే గాడిద, ఎప్పుడైతే యేసుప్రభు దాని మీద ఎక్కి కూర్చోగానే దానికి ఎంత ఘనత వచ్చేసిందంటే అందరూ కూడా దాన్ని మరి నడుస్తున్నప్పుడంట దాని కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా మార్గాన్నంతా చక్కగా నీట్గా చేసేసి ఆ బట్టలు పరిచేసి కొమ్మలు పరిచేసి దానికి కూడా అందరూ ఇష్టపడే దానికి అందరూ గాడిదకు కూడా మరి ఇష్టపడి దానికి జేజేలు కొడుతున్నారంట యేసు ప్రభుతో పాటు. హల్లెలూయా. మరి ఈ రోజు కూడా ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు గాడిదలాగా ఉన్నావేమో, అంటే గాడిదలాగా ఉంటామంటే వేరే కదంటే మరి గాడిదని ఎవరు ఇష్టపడనట్లు నిన్ను కూడా ఎవరు ఇష్టపడకుండా ఉన్నారేమో, అందరూ అవమానిస్తున్నారేమో, హేళన చేస్తున్నారేమో. నువ్వు చూడండి, కొంతమంది పిలిచినా కానీ అది అలాగే పిలుస్తుందిలే, దాని మాటలు ఎవరు పట్టించుకోరు, అదంతా అలాగే పిలుస్తుంది అంటారు కొంతమంది. చూడండి, ఊర్లో మనకి విలువ లేనప్పుడు, మనం అంటే ఎవరికి ఇష్టం లేనప్పుడు పిలిస్తే మనం ఎవరికన్నా ఏదైనా మాట చెప్తే ఉంటారా? అలాగే చెప్తారు, దాని మాట ఎవరంటారు, వారి మాట ఎవరంటారు అని అంటారు. నువ్వు పిలిచినా కానీ ఎవరు కూడా పలకరు, నువ్వెవరితో మాట్లాడాలని కానీ ఎవరు నీ మాట కూడా పట్టించుకోరు, నిన్నెవ్వరు కూడా పలకరించే స్థితిలో ఉండరు, ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకునే స్థితిలో ఉండరు, అందరూ నిన్ను హేళన చేసి అవమానపరిచే స్థితిలోనే ఉంటారు. కానీ ఎప్పుడైతే యేసయ్య నీ మీదకి వస్తాడు అంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన రక్షణలోనికి వెళ్తావో అప్పుడు యేసయ్య నీలోనికి వస్తాడు. ఆ గాడిద మీద ఎక్కినప్పుడు యేసుప్రభు గాడిదకి ఎంత ఘనత వచ్చిందో, నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారుతావో, దేవుని నువ్వు ధరించుకుంటావో, దేవుని మోస్తూ నువ్వు తిరుగుతావో, అప్పుడు నీకు కూడా ఘనత వచ్చేస్తుందంట. హల్లెలూయా. చెప్పండి, మీరు రక్షణ తీసుకోనక ముందు, దేవుని సన్నిధికి రాకముందు, మీరు రోడ్డు అంటూ వెళ్తున్నప్పుడు కానీ, మీరు ఎవరికంట కనిపించినప్పుడు కానీ ఎవరైనా సరే మీకు వందనాలు చెప్పారా? మరి దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మీకు మన సంఘస్థులు ఎవరైనా ఎక్కడ కనిపించారనుకోండి, వెంటనే ఏం చెప్తారు?
వందనాలండి అని చెప్తారు. మరి ఒకప్పుడు నీకు ఘనత లేదు, నువ్వు మాట్లాడినా పట్టించుకునేవాళ్ళు కాదు, నువ్వు పిలిచినా పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళు వదిలేను అనుకోరు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, దేవుని ధరించుకున్నావో, మరి దేవుని గాడిద మీద ఎక్కినట్లు మన మీద మరి ఆయన ఎక్కించుకున్నప్పుడు ఘనత ఎవరికి వచ్చిందండి? మనకొచ్చింది. మరి అక్కడ దేవునికి జై జయమని పలుకుతున్నారు, కానీ ఆ గాడిద కూడా ఆహా ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవ్వరు నన్ను చూసి మరి ఇష్టపడ్డవాళ్ళు లేరు. ఎప్పుడైతే యేసుప్రభు నా మీద ఎక్కాడో అందరూ నాకు జయజయలు పలుకుతున్నారు, నాకు నడవడానికి మరి చక్క మార్గాన్ని సరళం చేస్తున్నారు, కొమ్మలు పరుస్తున్నారు, బట్టలు వేస్తున్నారు. ఆహా నాకు ఎంత ధన్యత వచ్చిందని నా గాడిద ఎంత సంతోషించిందో ఆ రోజు. మరి అంతే సంతోషము మనకు కూడా ఈ రోజు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నిజంగా దేవుడు అంట మన జీవితంలోకి వస్తే జరగని కార్యాలు కూడా జరుగుతాయి, ఆగిపోయిన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మరి ఇంతకన్నా సాక్ష్యం ఇచ్చింది కదా. మరి ఎవ్వరు మనుషులు నమ్ముకున్నా కానీ, నమ్మిన వారే మోసం చేసినా కానీ ఎవరు మోసం చేయలేదు, ఎవరు చేయడం లేదు, దేవుడు మాత్రం చేయడం లేదంట. నువ్వు మనుషులు నమ్ముకోవచ్చు, వాళ్ళు విడిచిపెడతారు. నీ భర్తను నమ్ముకోవచ్చు, వాళ్ళు విడిచిపెడతారు. నీ భార్య నమ్ముకోవచ్చు, వాళ్ళు విడిచిపెడతారు. నీ కన్న తల్లిదండ్రులు, కన్న బిడ్డలు ఎవరైనా నీ చెయ్యి విడుస్తారు. కానీ నువ్వు ఒక్కసారి కనుక దేవుని నమ్మి నీ చెయ్యి ఆయనకు అందిస్తే కనుక ఆయన అన్నిటికి కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఎవరు ఇష్టపడినా, నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, నువ్వు ఎలాగ ఉన్నా సరే నా దేవుడైతే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించే దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు ఆ గాడిద మీద ఎక్కినప్పుడు గాడిదకి అంత ఘనత వచ్చింది. మరి ఈ రోజు కూడా ఆయన మనలోనికి వస్తే అంత ఘనత మనకి వస్తుందంట. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి, యేసయ్య ఇంకా శిష్యులతో అక్కడ ఆయన అంటున్నాడు, ఆ గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. హల్లెలూయా. అప్పటి వరకు ఆ గాడిద పిల్ల ఏమై ఉన్నాయండి? కట్టబడి ఉన్నాయి. దేవుడు అక్కడ అంటున్నాడు, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. హల్లెలూయా. మరి వాటిని కట్టేసి తోలుకు రమ్మంటలా దేవుడు, వాటిని విప్పి తోలుకు రమ్మంటున్నాడు. అంటే పాపం అప్పటి వరకు ఆ గాడిద ఏం చేస్తుంది? ఆ గాడిద ఏం చేస్తాయి? అక్కడ కట్టేసి ఉన్నాయి. కట్టేసి ఉన్న వాటికి స్వేచ్ఛ ఉంటుందండి? అవి ఎక్కడికన్నా వెళ్ళగలవా? ఈ ప్రాంతం నుంచి ఇంకో చాటకి వెళ్ళగలవా? ఇక్కడ పాపం తాగడానికి నీళ్లు లేవు, ఇంకా అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళగలవా? వెళ్ళలేవు. మరి దానికి స్వేచ్ఛ అనేది లేదు. పాపం తినడానికి స్వేచ్ఛ లేదు, తాగడానికి స్వేచ్ఛ లేదు, తిరగడానికి స్వేచ్ఛ లేదు, ఏమీ లేకోకుండా పాపం ఆ గాడిదంట అక్కడ కట్టబడి స్థితిలో ఉన్నదంట. మరి ఈ రోజు కూడా నువ్వు స్వేచ్ఛ లేకుండా అనేక బంధకాల చేత కట్టబడి ఉన్నావేమో. పాపం అనే బంధకం చేత కట్టబడి ఉన్నావా? తాగడనే బంధకం చేత కట్టబడి ఉన్నావా? మరి సిగరెట్లు, గుట్కాలనే దాని చేత కట్టబడి ఉన్నావా? ఇక్కడ చూస్తున్న వారు మీరే కాదు కానీ, మరి శబ్దం యంత్రం ద్వారా వినుచున్నవారు కానీ, లైవ్ లో చూస్తున్న వారితో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా సరే, నువ్వే బంధకాలతో కట్టబడి ఉన్నా, పాపంతో, వ్యభిచారంతో కట్టబడి ఉన్నావా, దొంగతనంతో కట్టబడి ఉన్నావా, అబద్ధాలతో కట్టబడి ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులతో కట్టబడి ఉన్నావా, అనారోగ్య సమస్యలతో కట్టబడి ఉన్నావా, ఆరోగ్యం లేక మరి ఎన్నో డబ్బులు వ్యయం చేసి మరి ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నావా, కోర్టు సమస్యలతో బాధపడుచున్నావా, మరి బిడ్డలు లేక బాధపడుచున్నావా, లేక ఉద్యోగం లేక బాధపడుచున్నావా, నువ్వే సమస్యతో నువ్వు కట్టబడి ఉన్నా కానీ దేవుడు ఈ రోజు నీ కట్లు విప్పబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామాన్ని మర్చిపోతున్నారు. హల్లెలూయా. మరి గాడిద కట్లు దేవుడు విప్పినట్లు ఈ రోజు దేవుడు నీ ప్రతి బంధకాన్ని విప్పబోతున్నాడు, నీ ప్రతి కట్టుని విప్పబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ రోజు గాడిదకి స్వేచ్ఛనిచ్చినట్లు దేవుడు ఈ రోజు నీ ప్రతి బంధకం నుంచి, ప్రతి కన్నీటి నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి వేదన నుంచి, ప్రతి అనారోగ్య సమస్య నుంచి దేవుడు నీకు ఈ రోజు విడుదల దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నాకు అనారోగ్యం లేదు, నేను హాస్పిటల్కి అయితే నాకు ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నావేమో. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా కానీ, నువ్వు మందులు వేసుకున్నా కానీ, ఆ మందులు పనిచేయలాగా చేసే దేవుడు ఎవరంటే యేసయ్య మాత్రమే. నువ్వు అనుకోవచ్చు, నాకు అప్పులున్నాయి, నా బంధువులు లేకపోతే ఎవరన్నా నాకు సహాయం చేసిన అప్పులు తీరుస్తారా నువ్వు అనుకోవచ్చు. నాకు పిల్లలు లేరు, ఎక్కడికో వెళితే
అవి కడితే పిల్లలు పుడతారేమో అని నువ్వు అనుకోవచ్చు. నీకు బంధకాల నుంచి నీ కన్నిటిని తొడవడానికి నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారని నువ్వు అనుకోవచ్చు. నీ బాధలు తీసివేయడానికి నీకు ఎవరు వస్తారని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. కానీ ఎవ్వరు కూడా నీ బంధకాలని విడిపించలేరు, ఎవరు కూడా నీ కట్లు తెంపలేరు, ఎవరు కూడా నీ కన్నిటిని నాట్యంగా మార్చలేరు. అవన్నీ చేయగల దేవుడు ఎవరంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చెప్తున్న మాట కాదు, కానీ మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట. నీ బంధకాలను తెంచేది ఎవరంటే యేసయ్య మాత్రమే. చూద్దామా కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనము. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనము. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. హల్లెలూయా, హల్లెలూయా. బంధింపబడిన వారిని విడుదల చేసేది ఎవరండి చెప్పండి? మీ ఇంటి పక్కవారా, మీ పిల్లల, మీ భార్య, మీ భర్త, తల్లిదండ్రుల, బంధువుల, ఎవరైతే నువ్వు నమ్ముకున్నావో నీ నమ్మిన వారా, ఎవరు కూడా నీ బంధాలని విడుదల చేయలేరు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుడు ఏమని చెప్తున్నారు? బంధింపబడిన వారిని విడుదల చేసేవారు ఎవరు? యెహోవాయే, యేసయ్యే. ఆకలి కొన్ని వారికి ఆహారం ఇచ్చేది ఎవరు? యేసయ్యే. న్యాయము తీర్చేది ఎవరు? యేసయ్యే. హల్లెలూయా. మరి నువ్వు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా, నువ్వు గనక దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు అంటున్నాడు, సింహము పిల్లలు ఆకలి కొనునేమో కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ కూడా ఆకలి కొనరు. హల్లెలూయా. సింహం ఎవరండి? రాజు కదా. మరి అడవికి రాజు. ఆ అడవికి రాజు అయిన సింహం పిల్లలకి ఒకవేళ ఆకలిస్తుందేమో కానీ ఆయన నమ్మిన పిల్లలకంట ఎన్నడూ కూడా ఆకలి వేయదంట. హల్లెలూయా. మరి నీ ప్రతి బంధకాన్ని విడిపించేది ఎవరంటే యేసయ్య మాత్రమే. నీ ప్రతి కట్లు తెంపేది ఎవరు? యేసయ్యే. నీకు విడుదలనిచ్చేది యేసయ్యే. నీ కన్నీటిని తుడిచేది యేసయ్యే. నీ బంధకాలని విడిపించేది యేసయ్యే. నీకు ఏ సమస్య వచ్చినా కానీ నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలంటే మోకాళ్ళెచ్చి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు విడుదల దయచే ప్రభు అని నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగితే గనక ఖచ్చితంగా దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గాడిద పిల్లని గాడిదకు విడుదల ఇచ్చిన దేవుడు, మరి ఆ గాడిద మరి ఆ స్థానంలో మనమున్నాము. ఈరోజు మనం అనేక బంధకాల చేత కట్టబడి ఉన్నాము. ఆ బంధకాలన్నిటినీ తెంపి విప్పి ఆయన దగ్గరికి తీసుకొచ్చేది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మరి ఈరోజు మన సంఘంలో చాలా మంది ఉన్నారు, అనేక మంది ఉన్నా కానీ ఈరోజు మీరు మాత్రమే మరి ఇక్కడ ఎందుకున్నారంటే దేవుడు మీ బంధకాలని తెంపబోతున్నాడు, మీ కట్ల విప్పబోతున్నాడు, మీకు స్వేచ్ఛను విడుదల దయచేయబోతున్నాడు, మీ ప్రతి కష్టాన్ని తీర్చబోతున్నాడు. నువ్వు వేదనలో ఉన్న, బాధల్లో ఉన్న, నువ్వు ఏ సమస్యలో ఉన్నా కానీ దేవుడు వాటిని తీర్చి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గాడిద విప్పిన తర్వాత మళ్ళా బాధపడిందండి. మరలా దాన్ని కట్టేశారా? దాన్ని ఏం చేశారు? ఊరేగించారు. ఈ రోజు కూడా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ కట్లు తెంపబడిన తర్వాత మరలా ఆ కట్లు నువ్వు బంధింపబడవు, మరలా ఆ వేదన నీకు రాదు, మరలా ఆ శోధన నీకు రాదు. ఒకవేళ మరి అటువంటి పరిస్థితి రావాలంటే దానికి కారణం నీ చేతులా నువ్వే చేసుకుంటావు. హల్లెలూయా. ఒక్కసారి ఆయన సన్నిధిలోకి వచ్చి నీ చెయ్యి కనుక ఆయనకు అందిస్తే ఖచ్చితంగా దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఈ పాపం అనే ఊబి నుంచి, ఈ లోకం అనే ఊబి నుంచి ఖచ్చితంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఎవడైనాను మీతో ఏమైనాను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను, వెంటనే అతను వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. మరి అనేక సార్లు చాలా మంది అంటారు, మరి నేను మందిరానికి వెళ్ళాలనుకుంటున్నా కానీ నన్ను వెళ్ళనివ్వట్లేదండి, నా భర్త నన్ను రానివ్వట్లేదు, నా భార్య ఒప్పుకోవట్లేదు, నా పిల్లలు నన్ను రానివ్వట్లేదు, నేను రావడానికి నాకు అవకాశం లేదండి, మందిరానికి రావట్లేదని చాలా మంది మాకు
చెప్తా ఉంటారు. మరి నువ్వు ఇక్కడ మరి గాడిద పిల్లనంట ఒకవేళ మరి కట్టబడినప్పుడు వాటిని ఎందుకు విప్పుతున్నారని వాళ్ళు అడిగితే ప్రభు చెప్తున్నాడు, అవి ప్రభునకు కావాల్సి ఉన్నవని చెప్పండి అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీవు కూడా ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉంటే గనక ఎవరైనా నిన్ను వెళ్ళవద్దని ఒకవేళ నిన్ను ఎవరైనా అడ్డగిస్తే నువ్వు కూడా వారికి ఏం చెప్పాలంటే, ఈ జీవితము, ఈ గాడిద వంటి జీవితము ఎవరి కొరకంటే ప్రభు కొరకు. హల్లెలూయా. మరి ఎవరైనా సరే మిమ్మల్ని మందిరానికి రావద్దని ఎవరైనా ఆటంకపరుస్తున్నట్లయితే మరి మీరు వారికి మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, మరి దేవుడు గాడిద వంటి నన్ను, మరి ఇక్కడ చాలా మంది మీరు అందరూ వచ్చారు కానీ చాలా మంది మందిరానికి రాలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళే పరిస్థితులు, మరి వారి కుటుంబ సభ్యులు మందిరానికి పంపించలేని స్థితిలో ఉన్నారు. మరి లైవ్ లో చూస్తున్న వారు కూడా చాలా మంది మరి వారి భర్తలకు తెలియకుండా, వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా లైవ్ చూసేవారు కూడా చాలా మంది ఉంటారు. వారికి నేను చెప్తున్న మాట మరి ఏంటంటే, మరి గాడిదను తోలుకురావడానికి శిష్యులు వెళ్ళినప్పుడు వాళ్ళే కనుక అడ్డగించినట్లయితే ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పడి అన్నాడు. అంటే మరి ఈ రోజు నీ జీవితం ఎవరికి కావాలంటే ప్రభువునకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ భూమి మీద పంపించింది ఎందుకంటే మరి తినడానికో తాగడానికో, మరి లోకం మీద సుఖభోగాలు అనుభవించి మరి నీ ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు ఈ భూమి మీదకి నిన్ను పంపించలేదు. లేదా నువ్వు కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఉండడానికో, కన్నీళ్లు పెట్టడానికో, ఈ భూమి మీద ఉన్న సమస్యలన్నీ నీ నెత్తి మీద వేసుకొని నువ్వే మోయడానికో దేవుడు నిన్ను ఇక్కడికి పంపించలేదు. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడంటే ఆయన నామాన్ని ఘనపరచడానికి నిన్ను ఈ భూమి మీదకి రప్పించాడు. ఆయన స్తుతించడానికి ఈ భూమి మీదకి రప్పించాడు. ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన్ని కొనియాడడానికి మరి పంపించాడు. అంతేకాకుండా నువ్వు ఫలించి అభివృద్ధి పొందే భూమిని నిందించడం దేవుడు చెప్తున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరిక, గాని నువ్వు బాధపడాలనో, నువ్వు కన్నీళ్లు కార్చాలనో, నువ్వు కష్టాలు పడాలనో దేవుని ఆలోచన, దేవుని చిత్తము కాదు. నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడి భూమి మీదకి నిన్ను పంపించాడు. కాబట్టి దేవునికి నీవు కావాలి. మీరు చెప్పండి, ధైర్యంగా ప్రార్థన చేసుకోండి. నా జీవితము దేవుడు ఇచ్చాడు, నా కొరకు దేవుడు శిలువలో మరణించాడు, కాబట్టి దేవుని కొరకు నేను బ్రతకాలి, అందుకే దేవుని కొరకు నేను మందిరమునకు వెళ్ళాలి. హల్లెలూయా అని చెప్పినప్పుడు మరి వారు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఖచ్చితంగా వారి మనసుని మారుస్తాడు. హల్లెలూయా. మీరు మందిరానికి రాకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో వారితో చెప్పండి, గాడిద దేవునికి అవసరము. హల్లెలూయా. అంటే నీవు దేవునికి అవసరము, దేవుని పని చేయడానికి నువ్వు అవసరము, దేవుని సువార్త చేయడానికి నీవు అవసరము, దేవుని కొరకు పాటుపడడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి నువ్వు అవసరము. హల్లెలూయా. దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీవు గనక ఆయన నామాన్ని గణపరిస్తే ఖచ్చితంగా నీ సమస్యను, నువ్వే బాధల్లో ఉన్నా, నువ్వు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నా, ఎవరి కొరకు నువ్వు కష్టపడుతున్నా గానీ వారి ప్రతి అవసరతని, ప్రతి బంధకాలను కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ దేవుడు చెప్తున్నట్లుగా మొట్టమొదటిగా మన కట్లను విప్పేది యేసయ్యే. ఎందుకు విప్పుతున్నాడంటే ఆయన కొరకు మనం బ్రతకాలని మన కట్లను విప్పుతున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. మరి నువ్వు నువ్వు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కట్లు విప్పి నిన్ను మందిరము తీసుకొచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చినాక నువ్వు మళ్ళా వెళ్ళి మళ్ళీ నేను ఆ గుంజకే కట్టేసుకుంటాను, ఎవరు కట్టబోయినా నేనే కట్టేసుకుంటాను, మరలా అదే ఊబిలో ఉంటాను, అదే పాపం చేస్తాను, అదే తాగుతాను, అవే పాప బూతులు మాట్లాడతాను, అదే వ్యర్థమైన జీవితం జీవిస్తానని నువ్వు మరలా వెళ్ళి ఆ బురదలో పడ్డావు అనుకోండి, మరలా ఇంకా నిన్ను లేవనెత్తేవారు ఎవ్వరు ఉండరు, నీ కట్లు విప్పేవారు ఎవ్వరు ఉండరు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నీ కట్లు విప్పుతాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి కుక్క తన వాంతికి తిరిగినట్లంట ఒక్కసారి మనం విడిచిపెట్టిన పాపపు జీవితాన్ని మరలా వెనుక తిరిగి మనము చూడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడిని కట్లని విప్పాడు, ఆయన కొరకు నువ్వు జీవించాలని నిన్ను ఆయన సన్నిధికి తీసుకొచ్చిన తర్వాత మరి నువ్వేం చేయాలంటే దేవునికి స్తుతి చేయాలి. మరి ఇక్కడ చేస్తున్నారు చూడండి, 9వ వచనంలో, జనసమూహములలో ఆయనకు ముందు వెళుచుండి వారును వెనుక వచ్చుండి వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటు గాడిద వంటి కట్టబడిన స్థితిలో ఉన్న దేవుడు నిన్ను విడిపించి నిన్ను సన్నిధికి తీసుకొచ్చి ఆయన రక్షణ వస్త్రాన్ని నీకు ఇచ్చి నిన్ను విలువలేని నీకు విలువనిచ్చి మరి సంతోషం లేని నీకు సంతోషం ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినాక నువ్వేం చేయాలంటే మరలా తిరిగి ఆ లోకం వైపు చూడడం కాదు కానీ దేవుని స్తుతించాలంట, ఆయన నామాన్ని గణపరచాలంట, ఆయన కొరకు జీవించాలంట, ఆయన సాక్ష్యాన్ని 10 మందికి తెలియచేయాలి. నిజంగా ఇందాక మీరందరూ సాక్ష్యాలు చెప్పారు కదా, నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుడు మనకు చేసిన కార్యాన్ని మనం 10 మందిలో పంచుకున్నప్పుడు, ఒకవేళ ఆవిడ చెప్పింది మరి ఆవికలాగా హన్నలాగా మరి బంధకాల్లో బంధింపబడిన వారు ఎవరన్నా ఉంటే తనకు చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు కదా అని ఒక నమ్మకం వారికి వస్తుంది. మరి మీరు అందరూ సాక్ష్యాలు చెప్పారు. మరి ఒకవేళ అటువంటి బంధకాల్లో మీరు ఉంటే గనక, ఒకవేళ మీరు ఆ సాక్ష్యాలు చెప్పినప్పుడు ఎవరైనా సాక్ష్యం విని అటువంటి స్థితిలో ఉన్నవారు మారడానికి అవకాశం ఉంటుంది. సాక్ష్యం చెప్పడం వల్ల 2 ఉపయోగాలు. ఒకటి, ఆ సాక్ష్యం విని వేరే వారు మారతారు. రెండవది, దేవుని నామం ఘనపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మన పరిస్థితులు మార్చిన తర్వాత మనం ఇమ్మని మరి మెల్లకుండా ఉండడం కాదు కానీ ఆయన్ని స్తుతించాలంట. స్తుతించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. చివరగా ఒక వచనం చదువుకొని నేను ముగిస్తానండి. లోక సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. లోక సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. హల్లెలూయా. మీ విడుదల సమీపించిందంటే ఎప్పుడు సమీపిస్తుంది? ఎప్పుడో కాదు, రేపో ఎల్లుండో 2 రోజుల తర్వాత కాదు, మీ విడుదల ఇప్పుడే సమీపిస్తుందంట. హల్లెలూయా. కానీ మీరు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలంట. ఇది జరుగున ఆరంభించినప్పుడు అంటే నీకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నువ్వు మనశ్శాంతి లేక కృంగిపోతున్నప్పుడు, నన్నెవ్వరు ఆదరించట్లేదు, నా కొరకు ఎవ్వరూ లేరు, నువ్వు బాధపడుతున్నప్పుడు అంట ధైర్యం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి చెప్పండి? కష్టాల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి మనకు వచ్చేది ఏంటి? ఏడుపు వస్తుంది. కానీ దేవుడు ఇక్కడ ఏడుపు తెచ్చుకోమంటలేదు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటావో అప్పుడే నీకు విడుదల వస్తుందంట. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా దేవుని కొరకు నిలబడితే గనక ఖచ్చితంగా నీకు విడుదల వస్తుంది. కాబట్టి మరి దేవుడు ఆ గాడిదకి విడుదలనిచ్చినట్లు మన ప్రతి కష్టాన్ని నుంచి కూడా ఆయన విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు అందరి తలల వంచి ప్రార్థన చేయండి. దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు.